Hi students, good morning, one and all. ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ 9th యూనిట్ పర్యావరణ అర్థశాస్త్రం ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఈ యూనిట్లో పర్యావరణం అంటే ఏంది, పర్యావరణ భావన, పర్యావరణం రకాలు, ఆర్థికాభివృద్ధిలో పర్యావరణం యొక్క ప్రాధాన్యత, సెకండ్ టాపిక్ వచ్చేసి ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, కాలుష్యం అంటే ఏంటి, కాలుష్యం యొక్క కారకాలు, రకాలు, ఏ కారణాల వలన కాలుష్యం అవుతుంది, ఈ 3 రకాల కాలుష్యాల యొక్క ప్రభావాల గురించి ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ పర్యావరణం అంటే ఏంటి. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న పరిసరాలనే పర్యావరణం అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మన చుట్టూ ఆవరించి ఉన్న అంశాలను పర్యావరణం అనొచ్చు. అవేంటంటే గాలి, నీరు, జీవరాశులు అన్నీ కూడా పర్యావరణంలో భాగమే. ఈ పర్యావరణం అనేది జీవరాశుల్ని ప్రభావితం చేస్తూ తాను ప్రభావితం అవుతూ జీవ నిర్జీవ రాశుల సజీవ భౌతిక మూల పదార్థాల కలయికను పర్యావరణం అని పిలవచ్చు. అంటే పర్యావరణంలో కొన్ని జీవరాశులు ఉంటాయి, కొన్ని నిర్జీవ రాశులు ఉంటాయి. ఈ నిర్జీవ రాశులనే భౌతిక మూల పదార్థాలు అంటున్నాం. సజీవ భౌతిక మూల పదార్థాల కలయికను పర్యావరణం అని పిలవచ్చు. పర్యావరణంలోని సజీవ నిర్జీవ నిర్మాణాలు పరస్పరం ఆధారపడి ఒకదానిని మరొకటి ప్రభావితం చేసుకుంటాయి. అదేవిధంగా సజీవ నిర్జీవ అంశాల మధ్య విడదీయలేని సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి. ఒక అంశంలో మార్పు జరిగితే మరొక అంశంలో ప్రతిస్పందన వస్తుంది. సజీవ నిర్జీవ అంశాల మధ్య ఆవరించి ఉన్న పర్యావరణంలో మానవుడు జీవిస్తూ ఆధారపడుతూ ప్రభావితం అవుతూ ప్రభావితం చేస్తూ తన మనుగడను కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఇది పర్యావరణం యొక్క భావన. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలనే పర్యావరణం అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పర్యావరణంలో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు ఉంటాయి. ఈ సజీవ నిర్జీవ అంశాల కలయికనే పర్యావరణం అంటాం. ఈ పర్యావరణంలో మానవుడు అనేవాడు ప్రభావితం అవుతూ ప్రభావితం చేస్తూ ఆధారపడుతూ తన మనుగడను పర్యావరణం మీద ఆధారపడుతూ ప్రభావితం అవుతూ ప్రభావితం చేస్తూ తన మనుగడను మానవుడు కొనసాగించడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి పర్యావరణం యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్ని రకాల పర్యావరణాలు ఉన్నాయంటే 3 పర్యావరణాలు. భౌతిక పర్యావరణం, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటాం. దీనినే సహజ పర్యావరణం లేదా నిర్జీవ పర్యావరణం అని కూడా అనొచ్చు. జీవరాశులను ప్రభావితం చేసే భూమి, నీరు, గాలి, వాతావరణం మొదలైనవన్నీ నిర్జీవ భౌతిక పర్యావరణంలోకి వస్తాయి. వర్షపు నీరు, సూర్యకిరణాలు, తేమ, ఒత్తిడి, వాయు తరంగాలు, ఆ వాయు తరంగాల యొక్క వేగం మొదలైన వాతావరణపరమైన కారకాలన్నీ కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. అయితే ఈ భౌతిక పర్యావరణం యొక్క ప్రాధాన్యత తీసుకుంటే గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి ఈ భౌతిక పర్యావరణం నుండే లభిస్తుంది. భూమి ఉపరితలం, నీరు, గాలి జీవరాశులకు అవసరమైన పోషక పదార్థాలను, మూలకాలని అందిస్తుంది. అంతేకాకుండా వాతావరణం జీవరాశులకు ఆమ్లజని అంటే ఆక్సిజను, ఇతర వాయువులను కూడా అందిస్తుంది. భౌతిక పర్యావరణం వాతావరణ కారకాలను నియంత్రిస్తుంది. భౌతిక పర్యావరణం అనేది వాతావరణపరమైన కారకాలను నియంత్రించే విధిని కూడా నిర్వహిస్తుంది. పరిశ్రమలకు అవసరమైన వివిధ రకాల
ఖనిజ పదార్థాలను ఈ భౌతిక పర్యావరణం అనేది అందిస్తుంది. భూగర్భంలో ఉండే బొగ్గు, ముడి చమురు, ఇతర లోహ పదార్థాలు, ఇనుము, రాగి, అల్యూమినియం, అబ్రకం, ఇలాంటి బంగారం కానీ డైమండ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా భూగర్భం నుంచి ఖనిజ వనరులని పరిశ్రమలకు ఈ భౌతిక పర్యావరణమే అందిస్తుంది. భూగోళంలోని జల సంపద భౌతిక వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. భూగోళంలో ఉన్న జల సంపద అనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణంలోని మార్పులు అనేవి జల సంపద పెరుగుదలను తగ్గుదలను అనేది నిర్ణయించడం అనేది చేస్తుంది. అది భౌతికపరమైన పర్యావరణం. తర్వాత దానిలో అది ఏ విధంగా దాని ప్రాధాన్యత ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది. జీవ పర్యావరణం. ఈ జీవ పర్యావరణాన్ని జీవుల పర్యావరణం, సజీవ పర్యావరణం అని కూడా అనొచ్చు. జీవరాశుల మనుగడకు ఇది సహాయపడుతుంది. జీవ పర్యావరణాన్నే జీవుల పర్యావరణం అనొచ్చు, మరియు సజీవ పర్యావరణం అనొచ్చు. జీవరాశుల మనుగడకు ఈ జీవ పర్యావరణం అనేది సహాయపడుతుంది. భూమిపైన ఉన్న జంతువులు, మానవులు, వృక్ష సంపద, పక్షులు, జలచరాలు, సూక్ష్మజీవులు జీవావరణంలో అంతర్భాగంగా ఉండడం జరుగుతుంది. ఈ జీవావరణంలో ఉన్న అంశాలు పరస్పరం ఆధారపడుతూ జీవరాశులు తమ మనుగడను కొనసాగిస్తాయి. అన్ని జీవరాశులు జీవ పర్యావరణంలో అంతర్భాగమే. అన్ని రకాల జీవరాశులు జీవ పర్యావరణంలో అంతర్భాగమే. ఇవి పర్యావరణం మీద పరస్పరం ఆధారపడుతూ జీవరాశులు అనేవి తమ మనుగడను కొనసాగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడవది సామాజిక పర్యావరణం లేదా సాంస్కృతిక పరమైన పర్యావరణంగా చెప్పవచ్చు. మానవుని సంస్కృతి, జీవన సరళి ఈ పర్యావరణంలో ప్రతిబింబించడం జరుగుతుంది. సామాజిక సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా మానవుడు దీనిని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలు చారిత్రకంగా కానీ, సాంస్కృతికంగా కానీ, రాజకీయంగా కానీ, నైతికంగా కానీ సామాజిక ఆర్థిక అంశాలు సామాజిక సాంస్కృతిక పర్యావరణంలో అంతర్భాగంగా ఉంటాయి. అంటే చారిత్రకంగా జరిగిన సంఘటనలైనా సరే, వాళ్ళ సమాజంలోని వివిధ కులాల మతాల యొక్క సంస్కృతి, రాజకీయ పరిస్థితులు, నైతిక విలువలు, సామాజిక మరియు ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా సామాజిక సాంస్కృతిక పర్యావరణంలో అంతర్భాగంగా ఉండడం జరుగుతుంది. ఈ పర్యావరణం మానవ నిర్మితమై తరతరాలుగా వారసత్వ రూపంలో పరిరక్షించబడుతుంది. ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా సాంస్కృతిక పర్యావరణం అనేది, సామాజిక పర్యావరణం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందించడం అనేది జరుగుతుంది. ఒక తరం పరిరక్షించి తర్వాత తరానికి దీన్ని అందించి ఈ విధంగా ఒక తరం నుంచి మరొక తరానికి సాంస్కృతిక పర్యావరణం అనేది బదిలీ చేయబడుతుంది. అయితే దీన్ని ప్రాధాన్యత తీసుకుంటే సమాజంలో వివిధ రకాల ప్రజలు కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది. వారి మతాలు, ఆచార సాంప్రదాయాలు భిన్నంగా ఉన్నా కూడా సహజీవనానికి అవసరమైన ఉమ్మడి సంస్కృతిని ప్రజలు రూపొందించుకోవడం జరుగుతుంది. సామాజిక లేదా సాంస్కృతికమైన పర్యావరణం దైనందిన జీవితంలో ప్రవర్తనను సమాజంలోని వ్యక్తులకు మార్గనిర్దేశనం చేస్తుంది. దైనందిన జీవితంలో ప్రవర్తనకు సమాజంలో వ్యక్తులకు మార్గనిర్దేశనం అనేది సామాజిక సాంస్కృతిక పర్యావరణం చేస్తుంది. ఈ పర్యావరణంలోనే సంస్కృతి పరిధిలో పిల్లల పెరుగుదల ఉంటుంది. ఒక సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన ఆ సమాజంలోని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అంటే సామాజిక సంస్కృతిలోనే పిల్లల పెరుగుదల ఉండడం వల్ల వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి పిల్లల ద్వారా ఈ సామాజిక పర్యావరణం అనేది బదిలీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన ఆ సమాజంలోని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రతిబింబించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధిలో
పర్యావరణం యొక్క ప్రాధాన్యత తీసుకుంటే పర్యావరణానికి ఆర్థికాభివృద్ధికి విడదీయరాని సన్నిహిత సంబంధం ఉంటుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ వనరులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయ పంపిణీ, భవిష్యత్తులో ఆర్థిక వృద్ధిపై ఈ పర్యావరణం తీవ్ర ప్రభావాన్ని సృష్టిస్తుంది. ప్రభావాలను జనాభాలో ఉన్న అంటే పర్యావరణ క్షీణత అనేది జరిగితే ఆ పర్యావరణ విచ్ఛేదనం లేదా క్షీణత యొక్క ప్రభావాలు జనాభాలో ఉన్న 22% నుంచి 30% ప్రజల మీద అధికంగా పడడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారో వారే పర్యావరణ విచ్ఛేదనం లేదా పర్యావరణ కాలుష్యం వల్ల ఎక్కువ ప్రభావాన్ని, ఫలితాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికాభివృద్ధి వలన ఏర్పడే పర్యావరణ విచ్ఛేదనం పేద ప్రజల యొక్క ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా పర్యావరణ సంబంధిత వ్యయాలను స్థూల జాతీయోత్పత్తి లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవడం అనేది జరగదు. అంటే పర్యావరణం ఏ మేరకు క్షీణిస్తుంది, దాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత ఖర్చు చేయాలనే విషయాల్ని జాతీయోత్పత్తి జరిగిన దాంట్లో దాని విలువను మా స్థూల జాతీయోత్పత్తుల నుంచి మైనస్ చేయడం, దాని పర్యావరణాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం అనేది ఒక దురదృష్టకరం. పర్యావరణ క్షీణత దీర్ఘకాలిక ఉత్పాదకతను నష్టపరచడమే కాకుండా దేశంలో జనాభా పెరుగుదల అధికంగా ఉండి ఆర్థిక కార్యకలాపాలు విస్తరించడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు క్షీణించిన పర్యావరణంలోనే జరగవలసిన అవసరం ఉంటుంది. మరి ఆర్థిక కార్యకలాపాలకు ముడి పదార్థాలను అందజేయడంతో పాటు అనువైన వాతావరణ పరిస్థితులను పర్యావరణం అందిస్తుంది. మరి అంతేకాకుండా ఉత్పాదక సంస్థలు విడుదల చేసే వ్యర్థాలను పర్యావరణం ఇముడ్చుకోవడం, తనలో జీర్ణించుకోవడం అనేది జరుగుతుంది. ఇందుకోసం పర్యావరణ సమతుల్యం దెబ్బతిని పర్యావరణ క్షీణతకు కారణమవుతుంది. ఒక దేశ ఆర్థికాభివృద్ధికి పర్యావరణం ఎంతో దోహదం చేస్తుంది. ఆర్థికాభివృద్ధికి అవసరమైన పర్యావరణ వనరులను పారిశ్రామిక రంగానికి కానీ, వ్యవసాయ రంగానికి కానీ, అన్నిటికీ మనకు గృహ నిర్మాణానికైనా అన్నిటికీ పర్యావరణమే అందిస్తుంది. ఇక్కడ మనం ఒక చార్టును చూసినట్లయితే పర్యావరణం నుంచి వనరులు ఉత్పత్తి సంస్థలకు లభిస్తాయి, తర్వాత గృహాలకు లభిస్తాయి. గృహ నిర్మాణానికి, గృహ రంగంలో ఉన్న వ్యక్తులకు పర్యావరణం నుంచి వచ్చే వనరులను వినియోగించుకోవడం, ఇవి రెండూ చేస్తాయి. ఉత్పత్తి సంస్థలు పర్యావరణ వనరులు వినియోగించుకుంటాయి, గృహాల్లో ఉండే వ్యక్తులు కూడా పర్యావరణంలో ఉన్న వనరులను వినియోగించుకోవడం జరుగుతుంది. ఉత్పత్తి సంస్థలకు అవసరమైన ఉత్పత్తి కారకాలు గృహాల నుంచి ఉత్పత్తి సంస్థలు పొందడం జరుగుతుంది. ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన వస్తువుల ఉత్పత్తిని గృహాలు వినియోగించుకోవడం జరుగుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన కలప కానీ, రాయి కానీ, ఇటుక కానీ, సిమెంటు, ఐరను ఇవన్నీ కూడా పర్యావరణం నుంచే లభిస్తాయి. ఉత్పత్తి సంస్థకు అవసరమైన అన్ని రకాల ముడి పదార్థాలు, బొగ్గు కానీ, ముడి ఇనుము కానీ, తర్వాత అల్యూమినియం, రాగి, ఇతర అన్ని లోహాలు, ముడి చమురు ఇవన్నీ కూడా పర్యావరణం నుంచే లభిస్తాయి. ఉత్పత్తి సంస్థలకు అవసరమైన యంత్ర పరికరాలు కూడా పర్యావరణం నుంచి లభించే ఖనిజ వనరుల నుంచే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి రెండు రంగాలు పర్యావరణ వనరులను వినియోగించుకొని గృహ రంగాలలో వ్యక్తులు ఇక్కడ ఉత్పత్తి కారకాలుగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఈ 4 ఉత్పత్తి కారకాల సేవలు గృహ రంగం ఉత్పత్తి సంస్థలకు అందిస్తుంది. వాటి ఆధారంగా ఉత్పత్తి చేసిన వస్తు సేవలను ఉత్పత్తి సంస్థలు గృహ రంగాలకు అమ్మడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాల సేవల్ని గృహాలు ఉత్పత్తి సంస్థలకు అమ్ముతాయి. ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తులని, వస్తు సేవలని గృహ రంగానికి అమ్ముతాయి. ఇటు వస్తువులను ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు తిరిగి పర్యావరణంలో వదిలివేయడం జరుగుతుంది. గృహాలు వినియోగించిన వస్తుత్పత్తులను వినియోగించిన వ్యర్థాలు కూడా పర్యావరణంలో పడవేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు నుంచి గృహాలు, ఉత్పత్తి సంస్థలు రెండు వనరులను వినియోగించుకుంటాయి. ఆ వనరులను వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తి అయిన వస్తు సేవల్ని గృహాలు వినియోగించుకోవడం, ఉత్పత్తి కారకాల సేవలను ఉత్పత్తి సంస్థలు వినియోగించుకోవడం, ఫలితంగా వస్తువుల ఉత్పత్తి కారణంగా విడుదలైన వ్యర్థాలను
ఉత్పత్తి సంస్థలు పర్యావరణంలో పడవేయడం, వస్తు సేవల వినియోగం వల్ల వచ్చిన వ్యర్థ పదార్థాలను గృహాలు పర్యావరణంలో పడవేయడం జరుగుతుంది. ఇవి రెండు కూడా పర్యావరణం అనేది జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పర్యావరణానికి ఒక స్థాయి వరకే వ్యర్థ పదార్థాలను జీర్ణించుకోగలిగే శక్తి ఉంది. అంతకు మించి ఎక్కువ వ్యర్థాలను పర్యావరణంలో పడవేస్తే అది పర్యావరణ విచ్ఛేదనకు లేదా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు ఉత్పత్తి యొక్క ప్రణాళికను దృష్టిలో పెట్టుకుంటే రాబోయే కాలంలో ప్రజల యొక్క జీవన ప్రమాణం తగ్గకుండా ఉండాలన్నా, తర్వాత ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఉత్పాదకత శక్తి తగ్గకుండా ఉండాలన్నా కూడా ఒకవైపు ఆర్థిక కార్యకలాపాలను చేపడుతూనే మరొక వైపు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఆర్థిక అభివృద్ధికి అవసరమైన వనరులన్నీ పర్యావరణంలోనే లభించడం జరుగుతుంది. అటువంటి వనరులు పునరుద్ధరించగలిగిన, పునరుద్ధరించలేని అంటే తిరిగి పొందగలిగేవి, తిరిగి పొందలేని సహజ వనరులని విభజించవచ్చు. ఇటువంటి వనరులను పర్యావరణం నుంచి సేకరించి వినియోగించుకోవడం జరుగుతుంది. అదే కాలంలో పర్యావరణ వ్యర్థాలను కూడా పర్యావరణంలో విడుదల చేస్తే వాటిని విలీనం చేసుకొని జీవజాలానికి జీవించడానికి అవకాశం కల్పించే విధంగా పర్యావరణాన్ని పరీక్షించే విధిని పర్యావరణం నిర్వహిస్తుంది. అయితే సరైన పర్యావరణం లేకుండా ఏ దేశం కూడా ఆర్థిక అభివృద్ధిని సాధించలేదని చెప్పవచ్చు. పర్యావరణానికి మరియు ఆర్థిక విధులను శ్రద్ధగా గమనించినట్లయితే, పర్యావరణానికి సంబంధించిన ఆర్థిక విధులను శ్రద్ధగా గమనించినట్లయితే గమనించవలసిన అవసరం ఉంది. ఆర్థికాభివృద్ధి ప్రక్రియకు పర్యావరణానికి మధ్య అంతర్గత సంబంధాలను గుర్తించవలసిన అవసరం కూడా ఉంది. ఒకవైపు ఆర్థికాభివృద్ధికి పర్యావరణానికి మధ్య సంబంధం గుర్తించాలి, పర్యావరణం నిర్వహించే ఆర్థిక విధులను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు గమనించుకొని ప్రకృతి నుంచి ఆర్థికాభివృద్ధికి అవసరమైన అన్ని వనరులను లభించడం అనేది జరుగుతుంది. భూగోళం మీద జీవకోటి పర్యావరణంలోని మనుగడకు జీవకోటికి అవసరమైన అన్ని రకాల అనువైన వాతావరణాన్ని పర్యావరణం అందిస్తుంది. అయితే ఆర్థికాభివృద్ధి కొనసాగిస్తూనే వనరులను సంరక్షణ ప్రత్యేక శ్రద్ధతో జరగాలి. అందుకే సుస్థిరమైన అభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అనేది చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి సుస్థిరమైన అభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి, దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే గత తరం వారు వారసత్వంగా మనకు అందించే వనరులను ఉపయోగించుకొని వాటిని భవిష్యత్ తరాల వారికి ఉత్పాదకత శక్తి తగ్గకుండా, వనరుల సామర్థ్యం తగ్గకుండా భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన అవసరం ఉంది. అంటే గత తరం వాళ్ళు వారసత్వంగా వర్తమాన తరం వారికి అందించిన వనరులను, వాటి సామర్థ్యాన్ని కొనసాగిస్తూ పరిరక్షిస్తూ వర్తమాన ప్రజల అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారికి వాటి వనరుల సామర్థ్యాన్ని తగ్గకుండా, ఉత్పాదకత శక్తి తగ్గకుండా అందించవలసిన అవసరం ఉంది. అంటే వర్తమాన తరాల వారు వారి అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల వారికి వాటి యొక్క సామర్థ్యం తగ్గకుండా, నాణ్యత తగ్గకుండా అందించవలసిన బాధ్యత వర్తమాన తరం పైన ఉంది. దాన్నే సుస్థిరమైన అభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది. గత తరం వారు వారసత్వంగా అందించిన వనరుల సామర్థ్యాన్ని కొనసాగిస్తూ పరిరక్షిస్తూ వర్తమాన తరాల అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారికి వాటి సామర్థ్యాన్ని తగ్గకుండా అందజేయగలగడమే కొనసాగించగలిగే అభివృద్ధి. అంటే కొనసాగించగలిగే అభివృద్ధి అనేది రెండు అంశాలకు, ఒకటి పర్యావరణానికి, మరొకటి ఆర్థిక కార్యకలాపాలు, రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించాలి తప్ప అధిక ఉత్పత్తి కార్యకలాపాల ద్వారా పర్యావరణ క్షీణతకు గురైతే భవిష్యత్తు కాలంలో ఉత్పాదక శక్తి లోపిస్తుంది. భవిష్యత్ తరం వారికి వనరుల నాణ్యత తగ్గి పర్యావరణ విచ్ఛేదనం జరిగి భవిష్యత్ తరంలో ఉత్పాదక శక్తి తగ్గడం అనేది జరుగుతుంది. అంటే అభివృద్ధి సాధించడంతో పాటు ఆ అభివృద్ధిని సుస్థిరంగా నిలబెట్టుకోవాలంటే
పర్యావరణాన్ని మరొక వైపు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒకవైపు సుస్థిరతతో దృష్టిలో ఉంచుకొని సుస్థిర వృద్ధి భావితరాలను పర్యావరణం యొక్క మూలధనాన్ని రక్షించే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. గనులు, అడవులు, సాగునీటి వనరులు, స్వచ్ఛమైన గాలి పర్యావరణ మూలధనంలో అంతర్భాగం. పర్యావరణపరమైన మూలధనంలో గాలి కానీ, నీరు కానీ, తర్వాత వనరులు, అడవులు ఇవన్నీ కూడా రక్షించుకుంటూ కొనసాగాలి. ఇవన్నీ పర్యావరణంలో అంతర్భాగం. గనులు పూర్తిగా కోల్పోతే తిరిగి పెంచలేము. తర్వాత నీటి వనరులు కూడా అంతరించిపోతే తిరిగి, అంటే కొన్ని వనరులను మాత్రం తిరిగి పెంచుకోగలం. అడవులు కానీ, తర్వాత కొన్ని నీటి వనరులు ఇలాంటివి తిరిగి పెంచుకోవచ్చు. ఖనిజాలు, ఖనిజ నూనెల వంటి వనరులు తరిగిపోతే మరి కొన్ని వందల లేదా వేల సంవత్సరాల కాలం పాటు అవి తిరిగి లభించాలంటే అంత టైం లక్షల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. భూగర్భంలో బొగ్గు, ముడి చమురు లాంటి వనరులు లభించాలంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూడా పట్టాల్సిన అవసరం ఉంది. అందుకని వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వృధా చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆర్థిక కార్యకలాపాలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ జరిగి ఉత్పత్తి పెరిగితే అవి ఆ దేశంలో వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యాలకు కారణమవుతుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విధానాలు పర్యావరణానికి స్నేహపూరితంగా ఉండాలి తప్ప నష్టాన్ని కలిగించే విధంగా ఉండకూడదు. సేద్య పద్ధతులు కానీ, జీవ వైవిధ్యం కానీ, రసాయనిక ఎరువులు పరిమితంగా ఉపయోగించి వర్షపు నీటిని పరిరక్షించుకోవడం, మొక్కల పెంపకాన్ని అభివృద్ధి చేయడం మొదలైన అంశాలు పర్యావరణ సంరక్షణ, సుస్థిర వృద్ధి లక్ష్యాల దృష్ట్యా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన ఉంది. అంటే వ్యవసాయ రంగంలో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం, రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం, ఎక్కడ పడితే అక్కడ చెట్లను కొట్టివేయడం ఇలాంటివి చేయకుండా, వంట చెరుకు ఉపయోగించడం చేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, కొత్తగా మొక్కలను నాటడం, జీవ సంబంధమైన ఎరువులను, సేంద్రియ ఎరువులను ఉపయోగించడం, వర్షపు నీటిని పరిరక్షించుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం, ఇలాంటి తక్కువ అవసరమైన మేరకే ఎరువులను ఉపయోగించడం, ఇలాంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులను పర్యావరణం అందిస్తుంది. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాల వల్ల పర్యావరణ కాలుష్యం లేదా విచ్ఛేదన సమస్య ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధికి పర్యావరణ విచ్ఛేదనాలకు మధ్య సమతుల్యం అనేది ఉండే విధంగా ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణ విచ్ఛేదనాలకు, పర్యావరణ కాలుష్యానికి, ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలకు మధ్యన సమతుల్యం ఉండే విధంగా ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సిన అవసరం నేటి కాలంలో ఉంది. అంటే సుస్థిరమైన అభివృద్ధి భావన ప్రపంచంలోని అన్ని దేశాలు దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్. మన చుట్టూ ఉన్న పర్యావరణం అనేది, పర్యావరణంలో ఆవరణ వ్యవస్థలు అనేవి ఉంటాయి. దాన్నే ఎకోసిస్టమ్ అనడం జరుగుతుంది. ఆవరణ వ్యవస్థను వివిధ రూపాల్లో నిర్వచించడం అనేది జరిగింది. ఇందులో ఒకటి జీవ అంశాలు, రెండవది నిర్జీవ అంశాలు, మూడవది రెండింటి పరస్పర ప్రభావాలు. పరస్పర ప్రభావాల ద్వారా వీటి మధ్య శక్తి, పదార్థం, సమాచారాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వాతావరణం, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ఆయా ప్రాంతాల్లో వర్షపాతం వంటి అంశాలు జీవావరణ వ్యవస్థను నియంత్రించడం అనేది జరుగుతుంది. ఒక భౌగోళిక ప్రాంతంలో సహజ భౌతిక పర్యావరణాల కలయిక, వాటి మధ్య గల పరస్పర సంబంధమే ఆవరణ వ్యవస్థ. ఒక భౌగోళిక ప్రాంతంలో సహజ భౌతిక పర్యావరణాల కలయిక, వాటి మధ్య గల పరస్పర సంబంధమే ఆవరణ వ్యవస్థ. మొక్కలు, వృక్షాలు, జంతువులు, పక్షులు,
చేపలు, సూక్ష్మజీవులు, నీరు, భూమి, ఉపరితలం, మానవ సమాహారం కలయికనే పర్యావరణ అది మానవ సమాహారం కలయికనే ఆవరణ వ్యవస్థ యొక్క అంతర్భాగాలు. అంటే ఆవరణ వ్యవస్థ అనేది జీవ, నిర్జీవ మరియు రెండిటి కలయికతో కూడుకొని ఉంటుంది. అయితే ఎకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థ అనేది జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒకదాని మీద మరొకటి పరస్పరం ఆధారపడి కొనసాగించే విధంగా ఉంటుంది. మొక్కలు కానీ, వృక్షాలు, జంతువులు, పక్షులు, చేపలు, సూక్ష్మజీవులు, నీరు, భూమి, ఉపరితలం, మానవులు వీటన్నిటి యొక్క కలయికే ఆవరణ వ్యవస్థలో అంతర్భాగంగా చెప్పవచ్చు. అంటే ఒక చైన్లో ఏ విధంగానైతే వివిధ గొలుసు యొక్క లింకులు ఒక్కొక్క లింకు ఒకదానితో కలిసి ఉంటుందో ఇక్కడ ఆవరణ వ్యవస్థలో కూడా నీరు కానీ, భూమి కానీ, పక్షులు, జంతువులు, అదేవిధంగా సూక్ష్మజీవులు, మానవులు అన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి పరస్పరం ఆధారపడుతూ ప్రభావితం చేస్తూ ఆవరణ వ్యవస్థలో మనుగడ కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక జీవి మరొక జీవి మీద కానీ, నిర్జీవి మీద కానీ ఆహారం కొరకు, ఆవాసం కొరకు పరస్పరం ఆధారపడి ఆవరణ వ్యవస్థలో సహజీవనం అనేది చేస్తుండడం జరుగుతుంది. అలా ఆధారపడడాన్నే జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అని కూడా అంటాం. అయితే ఈ ఆవరణ వ్యవస్థలో వివిధ జీవ, నిర్జీవ రాశుల మధ్య సహసంబంధం అనేది ఒక చైన్లోని లింకులు లాంటివి అన్నాం. ఈ లింకుల్లో ఏ ఒక్కటి తెగిపోయినా కూడా జీవ వైవిధ్యం అనేది తగ్గుతుంది. అంటే బయోడైవర్సిటీ అనేది తగ్గుతుంది. పరస్పరం ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. ప్రతి జీవావరణ వ్యవస్థలో పరస్పరం ప్రభావితం జరిగే యంత్రాంగాలు ఎన్నో ఉండడం జరుగుతుంది. జల వలయం, కార్బన్ వలయం, ఆక్సిజన్ వలయం, శక్తి వలయం ఇలాంటివన్నీ కూడా ఒకదానితో మరొకటి సంబంధాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఈ వలయాలు జీవావరణ వ్యవస్థను నియంత్రణ చేస్తాయి. ఈ భూమి మీద మానవ జీవనం ఈ వలయాలు సక్రమంగా పనిచేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వలయాలు దెబ్బతింటే మానవాళి మరియు ఇతర జీవరాశుల యొక్క మనుగడ భూగోళం మీద ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంటే భూగోళం మీద జీవరాశులు అనేవి మనుగడ కొనసాగించడమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అవకాశం ఉండకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ కాలుష్యం, పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఏంటి? పొల్యూషన్ యొక్క రకాలు. మరి వాతావరణం యొక్క కాలుష్యానికి అంటే వివిధ కారకాలు పర్యావరణంలో చేరితే పర్యావరణం యొక్క నాణ్యత తగ్గడాన్నే కాలుష్యం అని పిలుస్తాం. పర్యావరణంలో దాని యొక్క నాణ్యత తగ్గి వివిధ కారకాలు చేరి అంటే దుమ్ము, ధూళి, చెత్త చెదారం, దుర్వాసన, జల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం ఇవన్నీ కూడా పర్యావరణంలో చేరి పర్యావరణం యొక్క నాణ్యతను తగ్గిస్తే దాన్నే పర్యావరణ కాలుష్యం అంటాం. గాలి, నీటితో కలిసిన కాలుష్యకాలు కాలుష్యాన్ని సృష్టించడం జరుగుతుంది. వాతావరణాన్ని కలుషితం చేసి పరిసరాలకు నష్టాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. కాలుష్యం అనేది అన్ని జీవరాశులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. భౌతిక పర్యావరణ విచ్ఛేదనకు కూడా కాలుష్యం అనేది కారణం అవుతుంది. కాలుష్యం అనేది ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యం. ఈ 3 కాలుష్యాలు ప్రధానంగా విభజించవచ్చు. పర్యావరణం యొక్క నాణ్యత తగ్గడాన్నే కాలుష్యం అని పిలుస్తాం. అంటే పర్యావరణంలో ఉండకూడని పదార్థాలు దుమ్ము, ధూళి, చెత్త చెదారం, దుర్వాసన, నీరు స్వచ్ఛత తగ్గిపోవడం, గాలి స్వచ్ఛత తగ్గిపోవడం, భూమి కలుషితం కావడం, ప్రశాంతమైన వాతావరణంలో శబ్దాలు ఏర్పడడం ఇవన్నీ కూడా కాలుష్యంగానే చెప్పొచ్చు. అందులో మొదటిది వాయు కాలుష్యం. వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయ కార్యకలాపాల వలన, తర్వాత పదార్థాల దహనం వలన,
యంత్రాల సహాయంతో జరిగే ఉత్పత్తి ప్రక్రియల వలన, ద్రావకం ఉపయోగించడం వలన, న్యూక్లియర్ శక్తి కార్యక్రమాల నిర్వహణ వలన మానవులు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశి శ్వాస వ్యవస్థపై వాయు కాలుష్యం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ వాయు కాలుష్యం వలన క్షయ, అస్తమా వంటి వ్యాధులు వస్తాయి. ఆహారంలో ఆహార వస్తువులు కానీ, కూరగాయలు కానీ, పండ్లపై కానీ వాయు కాలుష్య ప్రభావం ఉంటుంది. మొక్కలు, పంటలు, పచ్చిక భూములపై దుమ్ము పొరలు ఏర్పడేటట్లు వల్ల భూమి ఉత్పాదక శక్తి తగ్గుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ లాంటివి, బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో, తర్వాత థర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర, ఇంకా పవర్ ప్లాంట్లు, అణు విద్యుత్ కేంద్రాలు ఇలాంటి వాటి ప్రాంతాల్లో వాయు కాలుష్యం అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ వాయు కాలుష్యం వలన క్షయ, అస్తమా వంటి వ్యాధులు రావడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లపై దుష్ప్రభావాలు చూపించడం, పంట పొలాల్లో ఉత్పాదక శక్తి తగ్గడం, పంట భూములపై దుమ్ము పొరలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా వాయు కాలుష్యం యొక్క ప్రభావం. ఈ వాయు కాలుష్య ప్రభావాల వల్ల భవనాలు, కళాత్మక నిర్మాణాలు, ఇతర స్మారక నిర్మాణాలపై ఆమ్ల రేణువులు అనేవి వ్యాపింపజేసి హరిత గృహం అంటే గ్రీన్ హౌస్ పై ఎఫెక్ట్ ఉండి భూమిపైన ఉష్ణోగ్రత పెరిగిపోవడం, ఈ భూమి ఉష్ణోగ్రత పెరగడంతో హిమాలయాలు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా అకాల వర్షాలు, ఆమ్ల వర్షాలు ఇవన్నీ ఏర్పడడం కూడా ఈ వాయు కాలుష్యం వల్లనే జరుగుతుంది. నెక్స్ట్ జల కాలుష్యం. నీటి స్వభావాన్ని మార్చి నీరుని ఉపయోగించడానికి పనికి రాకుండా ప్రమాదకరమైన రీతిలో మారడాన్ని జల కాలుష్యం లేదా నీటి కాలుష్యం అంటాం. నీరు అనేది ప్రపంచ జీవకోటికి, మొక్కలకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, మానవులకు కానీ వీటన్నిటికీ అత్యంత అవసరమైన పర్యావరణంలోని భాగంగా నీరుగా చెప్పవచ్చు. అయితే ఈ ప్రాణికోటికి ప్రమాదకరమైన అదనపు పదార్థాలు నీటిలో కలిసిపోయే వరకల్లా కాలుష్యం అనేది ఎక్కువై నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, సేంద్రియ సమ్మేళనాలు, ఫాస్ఫేట్లు, ఒండ్రుమట్టి, సూక్ష్మజీవులు మొదలగునవన్నీ కలిసి ఉండడం జరుగుతుంది. కాలుష్యం వల్ల నీటి మధ్య సమతుల్యత చెదిరిపోతుంది. ఇండ్లలో వాడుకున్న, పరిశ్రమల్లో వాడిన మురుగునీరు, వ్యర్థ పదార్థాలను నదులు, కాలువలు, సముద్రాల్లోకి విడుదల చేయడం, అంటువ్యాధులు అనేవి కలుషితమైన నీటిని తాగడం వల్ల పెరగడం, విదేశీ సేంద్రియ రసాయనాలు కూడా నీటిలో కలిసిపోవడం, రసాయనిక ఖనిజ పదార్థాలు, సమ్మేళనాలు మొదలైన వాటిని నీటి కాలుష్యానికి జరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ కాలుష్యకాల వలన ఆ కాలుష్యకాలను వినియోగించుకున్న మొక్కల నుంచి వచ్చిన ఆహార పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వీటిని వినియోగించే వారికి కొన్ని భార లోహాలు కానీ, శరీరానికి హాని కలిగించే పదార్థాలు కానీ శరీరంలోకి పోయి మానవుల, జంతువుల, పక్షుల మరియు మొక్కల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. భవిష్యత్తు కాలంలో భూమి యొక్క ఉత్పాదకత శక్తి కూడా నీటి కాలుష్యం వల్ల తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ ధ్వని కాలుష్యం. ధ్వని కాలుష్యం అనేది శరీర సంబంధమైన లేదా మానసిక సంబంధమైన హానిని కలుగజేయడం జరుగుతుంది. రైల్వేలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యక్రమాలు, సమావేశాలు, ప్రజల యొక్క సమూహాల కలయికలు, లౌడ్ స్పీకర్లు మొదలగున వాటిని ఉపయోగించడం వల్ల ధ్వని కాలుష్యం అనేది జరుగుతుంది. ధ్వని ఎక్కువగా ఉన్నప్పుడు పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడుతుంది. మానవులతో పాటు జంతువులు, పక్షులు కూడా ధ్వని కాలుష్యంతో ప్రభావితం అవ్వడం జరుగుతుంది. చెవికి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ శబ్దాలు విన్నట్లయితే చెవిటివారుగా మారడం జరుగుతుంది. మనుషులలో ఏకాగ్రత లోపించడానికి, బ్లడ్ ప్రెషర్, బీపీ పెరగడానికి, గుండె వేగంగా కొట్టుకోవడానికి, హార్ట్ అటాక్ లాంటివి రావడానికి
ఈ ధ్వని కాలుష్యకాలు కారణమవుతాయి. మామూలుగా మానవులకే కాకుండా గర్భస్థ శిశువులకు కూడా, పుట్టక ముందుకే శిశువుల పైన కూడా ధ్వని కాలుష్యం అనేది ప్రభావాన్ని చూపుతుంది. గర్భంలో ఉన్న శిశువు యొక్క గుండె వేగంగా కొట్టుకోవడం, పుట్టుకతోటే చెవిటివారుగా జన్మించడం లాంటి ప్రభావాలు అనేవి అతి ధ్వనుల కారణంగా సంభవించడం జరుగుతుంది. మెదడు నరాలు వ్యవస్థ దెబ్బతినడం, చికాకు పుట్టడం, అలసిపోవడం, అసహనం ఏర్పడడం మొదలగునవన్నీ కూడా ధ్వని కాలుష్యం యొక్క ప్రభావాలుగా చెప్పవచ్చు. మరి ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మానవుల, జంతువుల, పక్షుల ఆరోగ్యానికి హాని కలిగించే ధ్వనిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ ధ్వని అనేది స్వల్పంగా ఉంటే, వినడానికి ఇంపుగా ఉంటే సంగీతంగా భావిస్తాం. వినడానికి విసుగు, తర్వాత అసహనం, విరక్తి లాంటివి కలిగితే దాన్ని అతిధ్వనిగా భావిస్తాం. అంటే సంగీతం ఇంపుగా ఉంటేనే, వినడానికి చెవులకు ఇంపుగా ఉంటే సంగీతంగాను, భరించలేని పరిస్థితిలో ఉంటే అతిధ్వనులుగా భావించవచ్చు. మరి ఇటువంటి ధ్వనులు అనేవి చెవిటితనానికి, ఏకాగ్రత లోపించడానికి, బ్లడ్ ప్రెషర్ పెరగడానికి, తర్వాత హార్ట్ అటాకులు రావడానికి, గర్భస్థ శిశువుల బీపీ పెరగడం అంటే గుండె వేగంగా కొట్టుకోవడానికి, తర్వాత పుట్టుకతోటే చెవుడు మూగవారిగా పుట్టడానికి కూడా అతిధ్వనులు అనేవి కారణం కావచ్చు. ఇది కాలుష్యం యొక్క కారకాలు. కాలుష్యం అంటే పర్యావరణం యొక్క నాణ్యత తగ్గడాన్నే కాలుష్యం అంటాం. పర్యావరణంలో ఉండకూడని లేదా చేరకూడని పదార్థాలు చేరితే దాన్నే కాలుష్యం అంటాం. ఆ కాలుష్య 3 రకాలుగా చెప్పవచ్చు: వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యం. వాయు కాలుష్యం అనేది ఒకవైపు పరిశ్రమల నుంచి వచ్చే దుర్వాసనలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు సంభవించడం కావచ్చు, తర్వాత కొన్ని పదార్థాలు మండించడం కావచ్చు, థర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ ఫ్యాక్టరీలు, వ్యవసాయ రంగంలో పెస్టిసైడ్స్ వాడడం, ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. అదేవిధంగా జల కాలుష్యానికి విదేశీ రసాయనిక ఎరువులు ఉపయోగించడం, పెస్టిసైడ్స్ కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉపయోగించడం, ఫ్యాక్టరీల నుంచి కానీ గృహాల నుంచి కానీ వచ్చే మురుగునీరు, భార లోహాలతో కూడిన వృధా నీరు చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లోకి వదలడం, ఇవి నీరుని వినియోగించుకునే విధంగా లేకుండా, పనికి రాకుండా పోవడం, కలుషితమైన నీరుని తాగడం వలన జంతువులకు కానీ, మొక్కలకు కానీ, పక్షులకు కానీ, మానవులకు కానీ అనేక జబ్బులకు గురి కావడం, శరీరంలో ఉండకూడని కొన్ని భార లోహాలు అనేవి పెరిగిపోవడం, అవన్నీ కూడా జల కాలుష్యం వల్ల భవిష్యత్తులో భూమి యొక్క ఉత్పాదక శక్తి తగ్గడానికి కూడా జల కాలుష్యం కారణమవుతుంది. మరి ధ్వని కాలుష్యం కూడా మానవులలో చెవిటితనానికి, ఏకాగ్రత లోపించడానికి, మెదడు నరాలు దెబ్బతినడానికి, నరాల వ్యవస్థ దెబ్బతినడానికి, బ్లడ్ ప్రెషర్ పెరగడానికి, హార్ట్ అటాక్ రావడానికి, గర్భస్థ శిశువులు చెవిటివారుగా జన్మించడానికి కూడా ధ్వని కాలుష్యకాలు కారణమవుతున్నాయి. ఈ ధ్వని కాలుష్యకాలకి ఫ్యాక్టరీల నుంచి వచ్చే శబ్దాలు, సైరన్లు, రైల్వే శబ్దాలు, అంతేకాకుండా పరిశ్రమల నుంచి వచ్చే శబ్దాలు, వాహనాల యొక్క ధ్వని కాలుష్యం, హారన్స్, జన సమూహాల యొక్క కలయిక, సమావేశాలు, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడం, డీజే లాంటివి ఉపయోగించడం, ఇవన్నీ కూడా ధ్వని కాలుష్యానికి కారకాలుగా కూడా చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.